ఇది ఫైనల్ ఇయర్ వీవింగ్ షర్ట్ అండి. ఇంతకుముందు వీడియోలో డీటెయిల్గా ఇచ్చున్నాండి. మాన్యువల్గా కార్డ్ పంచింగ్ మిషన్, ఇది మెకానికల్ పియానో కార్డ్ కట్టింగ్ మిషన్. 4 మిషన్ల ప్రీమియర్. పియానో కార్డ్ కటింగ్ మిషన్. 1 2 3 4. జాకార్డ్స్ లూమ్లో వీవింగ్తో పాటు జాకార్డ్ రిపేరింగ్ కూడా నేర్పిస్తారండి. చూడండి 400 హుక్స్ అనుకుంటే ఇది. హుక్స్ ఇలా ఉంటాయి, జాకార్డ్ హుక్స్. మెకానిజం ఇలా పనిచేస్తుంది జాకార్డ్ అనే దాని నుంచి. డిజైనింగు, వీవింగు, ఏ యాడ్ను వాడితే ఎలా ఉంటుంది లుక్ అనేది మొత్తం నేర్పిస్తారండి. మేము కూడా నేర్చుకున్నామండి. ఇది 1 అవర్లో నాకు తెలిసి 3 అవర్స్లోనూ మొత్తం స్పేస్ మొత్తం ఉడిపికి పక్కన పెట్టేసి మళ్ళీ బిగించడం, దీన్ని సర్వీస్ చేయడం, హుక్స్ కిరసనాయిల్లో దాంట్లోనూ వేసి క్లీన్ చేసి డీజిల్లోను మళ్ళీ యాజ్ డీస్ బిగించడం ఒక అసైన్మెంట్ అండి. ఇలా వీవింగ్ నేర్పిస్తూ ఉంటారు. ఈ శాంపుల్ లూమ్స్ లాగా ఫ్రేమ్లో ఉంది కాబట్టి ఫ్రేమ్లో మనం కూడా అనొచ్చు కామెడీగా. ఇన్ని థ్రెడ్స్ ఉంటే ఈ డిజైన్ ఎలా సెట్ చేయాలన్నట్టు నేర్పిస్తూ ఉంటారని. దానిలో గవర్నమెంట్ ఏమో అవకాశం కల్పించింది. ఇది లేసింగ్ మిషన్ అండి. ఇక్కడ కార్డ్స్ సెట్ చేసి దారం అల్లుతారు. ఇది పిల్లలు డ్రా చేసిన డ్రాయింగ్ అండి. ఇది మా అబ్బాయి డ్రా చేసిన డిజైన్ అండి. ఇది డ్రాయింగ్ అండి. ఇలా ఫస్ట్ డిజైన్ ఒకటి డ్రాయింగ్ చేసి ఆ డిజైన్ నుంచి ఇలా గ్రాఫ్ సెట్ చేసుకొని పెన్సిల్తో ఇలా దాన్ని కలరింగ్ చేసి ఇలా ఈ బైండింగ్ మార్క్స్ అప్లై చేసి ఇలా కార్డ్ ఫెన్సింగ్ మాన్యువల్గా కానీ ఆ పియానో కార్డ్ కటింగ్ మిషన్లో కానీ నేర్పిస్తారండి. ఇవి కూడా మా అబ్బాయి వేసిన డ్రాయింగ్ అండి. పరమశివుని
ఇక్కడ ఫ్లేమ్స్ లాగా ఉంటుందండి ఫర్నస్ చేతిలో. అదే డ్రాయింగ్ చేయడం మర్చిపోయినాడు అప్పుడు. ఇప్పటి నుంచి వస్తుంది. వచ్చినాడు ఈరోజు అవకాశం కలిగింది సెర్చ్ చేసేదానికి. చూడాలి పిల్లలు వేసిన డ్రాయింగ్ చూడండి. డ్రాయింగ్ వేసి కలర్స్ అప్లై చేసి ఇలా డిజైన్ డెవలప్ చేసి నెక్స్ట్ పంచింగ్ ఇలా ఉంటుందండి. ఇక్కడ నేర్చుకునే అవకాశం పిల్లలకి. రాట్నాలు ఇవన్నీ. ఇది ఫైనల్ ఇయర్ క్లాస్ రూమ్ అండి. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చూద్దామండి. ఇది ఫస్ట్ ఇయర్ షెడ్ అండి. మెనూలోము శాంపుల్లోము ఇది క్లాత్ అనాలిసిస్. ఈ డిజైన్లోంచి ఈ క్లాత్లోంచి డిజైన్ అలా ఐడెంటిఫై చేసి ఇక్కడ డిజైన్ తీసుకొని మళ్ళీ దీన్ని లూమ్స్లలో తిరిగి ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనేది నేర్పిస్తారండి. సపోజ్ ఇది ఒక క్లాత్ అనుకోండి. ఈ క్లాత్ నుంచి ఈ డిజైన్ ఎలా ఉందనేది ఐడెంటిఫై చేసి దాన్ని అలా రీకన్స్ట్రక్ట్ చేసేదాకా రెస్పాన్సిబిలిటీ నేర్చుకోవడం వీళ్ళు ఇక్కడ జరుగుతుందండి. ఉంది పైపులు ఉంటాయి సార్. దాన్ని వేసేస్తే బాగుంది. ఇదే ఎక్స్పోర్ట్. చెన్నైలో వర్క్ చేసినప్పుడు కానీ ఢిల్లీలో వర్క్ చేసినప్పుడు కానీ ఇదే ఎక్కువ బిజినెస్. ఇలాంటివి శాంప్లింగ్ అంతా చాలా ఉంది. అవకాశము గవర్నమెంట్ ఇచ్చినంత మాత్రం కాదు కదా, జనాలు కూడా ఉపయోగించాలి దాన్ని. మాకేదో చేసేయాలి అని చెప్తే హ్యాండ్లూమ్స్ సంబంధించిన వాళ్ళందరూ కమ్యూనిటీ వాళ్ళందరూ ఇచ్చిన అవకాశం ఉపయోగించుకొని మా కొడుకు ఏదో చదవాలంటారు, మళ్ళీ మా గవర్నమెంట్ ఏం చేయలేదని. వాళ్ళు ఉండే సబ్జెక్ట్లో వాళ్ళ పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు, ఉపయోగపడుతుంది, నేర్చుకొని అవకాశం కలగకుంటే గవర్నమెంట్ తప్పు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ పెట్టిందే వాళ్ళ పిల్లలు కనీసం కొంతమంది అన్న 2 to 5% అన్న నేర్చుకొని సబ్జెక్టు డెవలప్ చేసుకుంటే అప్పుడు గవర్నమెంట్ పెట్టిన పెట్టుబడికి అంత విలువ. ఇంటర్మీడియట్ తర్వాత 1 year ఎక్స్ట్రా స్పెండ్ చేయడమే కదా దీంట్లో. మా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇది మళ్ళీ సెకండ్ ఇయర్ ఇదా? అప్పుడు ఇది మాకు ఫస్ట్ ఇయర్ ఉన్నది షెడ్. నాగేశ్వరరావు సార్ వాళ్ళు ఉన్నప్పుడు ఇది మాకు ఫస్ట్ ఇయర్ షెడ్, అదే సెకండ్ ఇయర్ షెడ్.
ఇప్పుడు అంత ముందంటే పిల్లకాయలు ఫస్ట్ ఇయర్ షెడ్ అండి, వేయింగ్ షెడ్. వాటర్ పవర్లో ఉంది. ఇవన్నీ మొత్తం డిస్మాంటిల్ చేసి మళ్ళీ ఫిట్టింగ్ చేయడం అంతా నేర్పిస్తారండి. పవర్ లూమ్ ఎలా ఆపరేట్ చేయాలి ఇవన్నీ జాకార్డులు కూడా. ఇది ఫస్ట్ ఇయర్ షెడ్ అండి, వేయింగ్ ప్రాక్టికల్స్. రూమ్ స్పేర్స్ అంతా ఏ పార్ట్స్ ఏవేంటివని క్లియర్గా తెలిసే విధంగా ప్రాక్టికల్స్ ఉంటాయండి. ఓన్గా ఈ వేయింగ్ మిల్స్ అలాంటివి సెట్ చేసుకోవాలన్నా యానం టెక్నాలజీ ప్లస్ టెక్స్టైల్ బీటెక్ కానీ బీటెక్లో ఫ్యాషన్ టెక్నాలజీ కానీ నేర్చుకుని చేసి కంప్లీట్ చేసి నేర్చుకున్న వాళ్ళకి సబ్జెక్టు ఇలా ప్రోడక్ట్ రూపంలో వస్తువు తయారు చేసి దాని ద్వారా డబ్బు సంపాదన కూడా తెలుస్తుంది. మళ్ళీ జాబ్ చేసే అవకాశాలు కూడా కలుగుతాయండి. చూడండి లేటెస్ట్ అవి. ఇదండి ఎస్పీకేఎం ఏఎస్టీ వెంకటగిరి టూరు. ఉంటానండి, నమస్తే.